రైట్. అట్లాగే ఇప్పటి యువత అంటే మీరు ఎంతో మందిని ఐఏఎస్కి ప్రిపేర్ చేయించడం కావచ్చు, లేదంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఏంటి మీరు గమనించినటువంటి దాంట్లో వ్యత్యాసం ఏంటి ఇప్పటి యువతకి ఇంతకు ముందు మీరు చూసినటువంటి వాళ్ళకి ఎట్లా ఉంది? ఇప్పటి యువతకి చాలా ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. అది కూడా ఒక్క నిమిషంలో ఎంటర్టైన్మెంట్ వచ్చేయాలి. ఇప్పటి యువతకి పాత రోజుల్లో మన వల్గారిటీ, అబ్సినిటీ అంటే చూడకూడదు, అసభ్యకరంగా ఉంది, వల్గర్గా ఉంది అనిపించింది వాళ్ళకి. ఇది యాక్సెప్టబుల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ దానిలో వాళ్ళకి ఫన్ వస్తుంది. సో ఇప్పటి యువత ఇన్స్టెంట్ కామెడీ కోరుకుంటున్నారు. పాత రోజుల్లో ఇవన్నీ కూడా చాలా అందంగా చాలా అద్భుతంగా ఉండే. ఇప్పుడు అలా కాదు. ఏదైతే అసభ్యంగా వల్గర్గా ఉందో అవే న్యూస్ అయిపోతున్నాయి. అంతేకాదు ఇప్పుడు యువత ఏంటి తెలుసా, నెగిటివిటీ ఎక్కువ కోరుకుంటారు. ఇప్పుడు మదర్ తెరిసా గురించి మీకు తెలియని 10 చేదు నిజాలు, మహాత్మా గాంధీ గురించి షాకింగ్ థింగ్స్, చీకటి కోణం, అవే చూస్తారు. అలానే హెడ్డింగ్ పెట్టాలి, అలానే తమ్లైన్స్ పెట్టాలి. ఎందుకు అంటే ఓకే మదర్ తెరిసా మహాత్మా గాంధీలో కూడా ఇంత ఉందా అంటే మనం ఇప్పుడు వరకు మంచి తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. మంచిని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ప్రతి మనిషిలో తప్పు ఒప్పులు ఉంటాయి. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత తప్పులు విపరీతంగా బయటకు వచ్చేస్తాయి. ఎవరి డైవర్స్ అయినా వీళ్ళకే కావాలి, ఎవరి గొడవైనా వీళ్ళకే కావాలి. అసలు సెలబ్రిటీస్ లైఫ్ అనేది ఇంకా అసలు పబ్లిక్లోకి వచ్చేసింది. వాళ్ళ జీవితంలో అందం కూడా పోయింది. వాళ్ళు కూడా తెచ్చేసుకున్నారు. ఈవెన్ దోస్ వేసి కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్నారు సెలబ్రిటీస్ కూడా. సో ఇంత సోషల్ మీడియా మించి మనం మాట్లాడుకోలేము, మీతో మేము మాట్లాడలేను, అంతకు మించిన కంటెంట్ పెట్టేస్తున్నారు సెలబ్రిటీస్ కూడా. దీంతో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ మేకరే, ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ ప్రొవైడరే, కంటెంట్ జనరేటరే. అండ్ ఇంత కంటెంట్లో దాని సెన్సర్షిప్ కూడా సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. అంతా లేదు కదా మేడం. సెన్సర్షిప్ ఎట్లా ఉంది? లేదనే కదా ఈ విధమైన విచ్చలవిడితనం. అంటే చూడండి, పాత రోజుల్లో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ప్రింట్ అయి వచ్చింది అనుకోండి, ఆంధ్రజ్యోతి అనుకుందాం, దాన్ని చాలా అథెంటిక్గా అంటే న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ న్యూస్ అని చెప్పి. ఇప్పుడు ఏమైపోయిందంటే అథెంటిసిటీ పోయింది న్యూస్కి. ఎవడైనా న్యూస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. న్యూస్ పేపర్కి ఉంది, న్యూస్ పేపర్కి ఇంకా ఉంది, ఎందుకంటే ప్రింటెడ్ వర్షన్, ఆధారాలతో క్వశ్చన్ మార్కులు ఉండవు. అవును, న్యూస్ పేపర్కి ఉన్న వాల్యూ ఇంకా అది కంటిన్యూ అవుతుంది ఒక తరంతో. కొత్త తరానికి అంత ఓపిక లేదు, న్యూస్ పేపర్ ఎవ్వరు చదవట్లా, మీకు కూడా తెలుసు బాగా. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఇన్స్టెంట్ న్యూస్ కావాలి. న్యూస్ తెల్లారాకు వచ్చేదాకా కూడా ఆగరు, ఇప్పుడే కావాలి. అది కూడా ఏ న్యూస్ కావాలి మనకు అవసరం? ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ కాదు. ఏ సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుంది, వల్గర్ కామెంట్స్ ఎక్కడ ఉన్నాయి. చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది యూత్కి ఇప్పుడు దొరుకుతుంది అనమాట. దానివల్లే సోషల్ మీడియాకి అడిక్షన్. మీరు చూడండి, ఏదైతే అవసరం లేదో దానికేమో మిలియన్స్లో వ్యూస్, ఏదైతే రియల్ కంటెంట్ ఉందో దానికి 100sలోనే వ్యూస్ ఉంటాయి. ఏ వీడియో పెట్టండి వ్యూస్ ఉంటాయి, కామెంట్స్ ఉండవు, ఏముండవు. అదే చెత్త అనుకోండి, ఎన్ని పడితే అది. ఇంకొకటి, ఆ కామెంట్స్ రాసేవాళ్ళు కూడా అదైతే చాలా మంది బలైపోతారు. మంచి కంటెంట్ ఇచ్చినా చెడ్డ కంటెంట్ ఇచ్చినా. యూత్కి ఎంత టైం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా వల్గర్ కామెంట్స్, నీచమైన కామెంట్స్ రాస్తుంటారు. దానివల్ల ఏమొస్తుందో కూడా నాకు తెలియదు.